సో నా దగ్గర ఒక మంచి టాలెంటెడ్ ఇంటీరియర్ డిజైన్ క్లయింట్ అయితే ఉన్నాడు. తన వర్క్ అయితే చాలా బాగుంటది. చాలా హార్డ్ వర్కర్. తనైతే ప్రీవియస్ గా చాలా వరకు రెఫరల్ మీదే డిపెండ్ అయిపోయి ఉన్నాడు. లాస్ట్ 4 మంత్స్ గా తన బిజినెస్ అనేది చాలా డల్ గా ఉంది. తనకి రెఫరల్స్ రావడం చాలా వరకు తగ్గిపోయింది. సో తనైతే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. సో నాకైతే మార్కెటింగ్ ఏజెన్సీ ఉంది. వాళ్ళకి మా డాడీ అనేది సజెస్ట్ చేశారు. సో తన దగ్గరికి వెళ్ళి నేను బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే కొంచెం తెలుసుకున్నాను అనమాట. తనకి వెబ్సైట్ ఉందా లేదా, సోషల్ మీడియా ఉందా లేదా, ఏమైనా మార్కెటింగ్ ఏజెన్సీతో వర్క్ చేస్తున్నారా, వర్క్ చేస్తే వాళ్ళు ఏమైనా లీడ్స్ అనేవి మీకు ఇచ్చారా, సో వాటి వల్ల మీ బిజినెస్ అనేది గ్రో అయిందా, అండ్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారా లేదా, కాంటెంట్ చేస్తున్నారా లేదా, ఇలాంటి క్వశ్చన్స్ అయితే నేనైతే వాళ్ళని అడిగి కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాను అనమాట. సో నేనైతే 1 డే గ్యాప్ తీసుకొని ఒక స్ట్రాటజీ అయితే చేసి వాళ్ళ దగ్గరికి అయితే నేను తీసుకెళ్లి ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఇప్పుడు ఈ పీడిఎఫ్ అయితే క్లయింట్ కి చూపించి నేను నా స్ట్రాటజీ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో పీడిఎఫ్ కూడా మీకు నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తే ఇది చెక్ చేయండి. సో ఫస్ట్ అసలు ఆబ్జెక్ట్, ఈ డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసుకొని మా ఏజెన్సీని యూజ్ చేసుకొని మీరు ఎలా గ్రో అవుతారో ఫస్ట్ అయితే నేను చెప్పాను అనమాట. సో మీరు ఇప్పుడు ఈ డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసుకోవాలా, సో మీకైతే నెంబర్ ఆఫ్ లీడ్స్ అనేవి వస్తాయి, మీ బ్రాండ్ అనేది ఎక్కువగా విజిబిలిటీ అవుతుంది. మీరు కనుక కాంటెంట్ స్టార్ట్ చేస్తే మీ బిజినెస్ సంబంధించి మీకు పర్సనల్ బ్రాండింగ్ చాలా బాగా బిల్డ్ అవుతుంది. సో మీకు కనెక్షన్స్ అనేవి చాలా బాగా పెరుగుతాయి. సో ఇలాగైతే ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట.